సో ఇది బాగా మిక్స్ చేసేసేయాలి. దీంట్లో నైట్రోజన్, పొటాషియం, ఫాస్ఫరస్ చాలా మంచి మోతాదులో ఉంటాయన్నమాట. అయితే ఇప్పుడు వచ్చేసి ఈ బనానా పీల్ తీసేసేయాలి. ఇది తీసేసి వేరే పెద్ద ప్లాంట్స్ ఉంటాయి కదా, ఆ ప్లాంట్స్ సాయిల్లో వేసేసేయాలి, లేకపోతే కంపోస్ట్లో వేసేసేయాలన్నమాట. ఇది మంచి కంపోస్ట్ తయారవుతుంది. సాయిల్లో వేసేసి మళ్ళీ దానిపైన సాయిల్ కప్పేసేయాలి, లేకపోతే ఈగలు లేకపోతే అవన్నీ వచ్చేస్తాయి, చిన్న చిన్న పురుగులు, మ్యాగోట్స్ వచ్చేస్తాయి అనమాట. అలా రాకుండా మొత్తం సాయిల్ వేసేసేయాలి, దానిపైన కప్పేసేయాలి. ఇలాగే ఏదైనా ప్లాంట్ ఉంటే దానికి మంచి న్యూట్రిషన్ అందుతూ ఉంటుంది కూడా. అది ఇప్పుడు అది ఫర్మెంట్ చేసిన వాటర్ ఉంది కదా, సో దీంట్లో ఇప్పుడు 1/2 స్పూన్ బెల్లం వేస్తున్నాము. ఈ బెల్లం వేసేసి మంచిగా బాగా కలిపేసేయాలన్నమాట. టోటల్గా కలిపేసేయాలి. బెల్లంలో మంచి కాంపోనెంట్స్ ఉంటాయి. బెల్లము